కంటిన్యూషన్ అండి. క్రీస్తు రక్తంతో మనల్ని మనము వస్త్రములను ఉతుక్కొని తెలుపు చేసుకొనడం అని అంటే మన పాపములను ఒప్పుకొని మనం పరిశుద్ధులము కావడం అన్నట్టు. యోహాను 15:1 నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అంటున్నాడు. మీరు నా తీగలు అని అన్నాడు కదా. ఆయననే నిజమైన ద్రాక్షావల్లి. ఈ యూదాలో నుంచి మరి రాబోయే యేసు క్రీస్తు గురించి మరి యాకోబు ప్రవచించినాడండి. సామెతలు 31:21లో మనం చూచినట్లయితే తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు, ఆమె ఇంటి వారందరూ రక్త వస్త్రములు ధరించిన వారు. అవును, వారందరూ కూడా రక్త వస్త్రములు ధరించిన వారై ఉన్నారు. అందుకే అంటే రక్షణను తీసుకున్న వారై ఉన్నారు. కాబట్టి ఏ సంఘమైతే రక్షణలో నిలబడిందో వారు ఎవ్వరు భయపడ, ఏ ఇంటి వారైతే ఇంటి వారు మరి